పెళ్ళై 4 సంవత్సరాలు అయింది. రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ కలగట్లేదు. ఐఓఐ కూడా ఫెయిల్ అయింది. ఎందుకు అవ్వట్లేదు అర్థం కావట్లేదు డాక్టర్ అని ఒక కపుల్ నన్ను కన్సల్ట్ అయ్యారు. మేము డీటెయిల్ గా చెక్ చేస్తే తెలిసింది యూట్రస్ లోపల ఒక చిన్న ఫైబ్రాయిడ్ డెవలప్ అయిందని. కానీ రొటీన్ స్కాన్ లో కనిపించలేదు. కానీ అదే ప్రతిసారి ఎంబ్రియో ఇంప్లాంటేషన్ ని అడ్డుకుంటోంది. యూట్రస్ లో పెరిగే నాన్ క్యాన్సరస్ గడ్డలను యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ముఖ్యంగా సబ్ మ్యూకోజల్ లొకేషన్ లో, అంటే యూట్రస్ లోపల లేయర్ లో ఉండే ఫైబ్రాయిడ్స్ ఎంబ్రియో ఇంప్లాంటేషన్ కి ఇంటరప్షన్ కలిగించవచ్చు. రొటీన్ స్కాన్ ఇవి చాలా సార్లు కనిపించవు. అడ్వాన్స్డ్ స్కాన్ లేదా హిస్ట్రోస్కోపీ ద్వారా బెటర్ గా డయాగ్నోస్ చేయవచ్చు. నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో నేను గమనించింది ఏంటంటే, రిపోర్ట్స్ నార్మల్ గా వచ్చింది కదా అని ఇన్వెస్టిగేషన్ ఆపేసిన కపుల్స్ తర్వాత ఇలాంటి విషయాలు మిస్ అయ్యామని తెలుసుకుని చాలా బాధపడతారు. ఆ బాధ మీకు రాకూడదని కోరుకుంటున్నాను. మీ స్కాన్ రిపోర్ట్ లో ఫైబ్రాయిడ్స్ అని ఉంటే దాని లొకేషన్, సైజ్ వలన ఇంప్లాంటేషన్ పై ఎఫెక్ట్ ఉందా అని మీ డాక్టర్ తో తప్పకుండా డిస్కస్ చేయండి. మీకు దీనిపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ కి వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఫర్టిలిటీ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.